నమస్కారం, ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ జనసేన అధ్యక్షులు జుత్తిగా నాగరాజు ఆధ్వర్యంలో మహిళలను ప్రోత్సహించే విధంగా ముగ్గులు పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ పాలన పీడ విరగడై ఏడాది అయిన సందర్భంగా మరియు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈ పరిపాలన మొదలై సంవత్సరం పూర్తయిన సందర్భంగా మహదేవపట్నం గ్రామంలో పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు ఉండి జనసేన నియోజకవర్గం అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. పోటీల్లో నెగ్గిన ప్రతి ఒక్క మహిళకు బహుమతులు ఇచ్చి వారిని ప్రోత్సహించారు. అనంతరం నినాదాలతో ప్రాంగణమంతా హోరెత్తించారు. ముఖ్యంగా వారు మాట్లాడుతూ సరే ఇలా చూడమ్మా. సంచారాన్ని బొక్క కనకదుర్గ బెల్లపు సుష్మిత వెంకటేశనా ఇలా చూడమ్మా. వీరవల్లి దుర్గాభవాని సత్యకృష్ణ చూకృష్ణ ఇక్కడ వస్తే చూస్తున్నారు, అందరూ అది చూస్తున్నారు. అర్థమైందా? ఎలా రానండి కలిపి ఉండే శీలమైన లక్ష్మి అడ్డంగా కాదు ఇలాగా ఓకే వస్తున్నా రేవతి వెంకటేశ్వరుడు పిలవండి. వెంకటేశ్వరుడు కలవల హారిక ఇద్దరు పెట్టుకోండి, ఇద్దరు వచ్చి తీసుకోండి. మామూలుగా అయితే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలంటే శీలపోయిన నరసమ్మ గెత్తే చాలు ప్రైజే అందరికి. వాళ్ళకి ఇచ్చి వాళ్ళు దాంట్లో చాలా కష్టపడ్డారు. వాళ్ళు కారు జిగిరి వచ్చింది. సరే ఇలా చూడండి మీరు. శీలపోయిన నిఖిత సాయిప్రియ నేను ఏమన్నా గిఫ్ట్లు చేస్తున్నాడు, అందరికీ గిఫ్ట్లు అందినాయి కదా. నేను కూడా ఇద్దాం కదా. అందరి దగ్గర డబ్బులు వచ్చిన బాబు ఈ వీడియోలు రికార్డ్ అయిపోతున్నాయి వాయిస్. మరి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మరి మహదేవపట్నం మన మాతృమూర్తులు, మన మహదేవపట్నం గ్రామ ప్రజలు, అలాగే మరి దుర్గ గారికి, మన కడలి సత్యవతి గారికి, రేవతి గారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన ఇతర మహిళలందరూ పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే
ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పత్రికా విలేకరులకు, మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సంక్రాంతి దీపావళి సంబరాలు ఏర్పాటు చేయడం రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చులు శ్రీ నాదండ్ల మనోహర్ గారు, అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, మరో ఎమ్మెల్సీ నాగబాబు గారు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంబరాలు నిర్వహిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రం నుంచి పీడ ఎరగడయిందన్న కాన్సెప్ట్ మీద ఇవాళ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సర కాలంలో ఏదైతే మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిపాలన, మరి ప్రజలకు మేలైన వసతులు, మేలైన సౌకర్యాలు కల్పించే విధంగా ముందుకెళ్తుంది. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఒక్కొక్కటిగా అమలుపరుచుకుంటూ మరి ముందుకెళ్తుంది. మేనిఫెస్టోలో పెట్టినవి కాకుండా పెట్టినవి కూడా మరి ప్రజలకి మేలైన సౌకర్యాలు కల్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు మరి ఈ యొక్క ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే ఏదైతే మరి వృద్ధులకు, వితంతువులకు, ముసలు అందరికి కూడా గతంలో 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని మరి ఆ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి 4,000కి పెంచి మరి వారికి యొక్క ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఏదైతే గ్యాస్ బండ్లు కూడా ఉచితంగా ఇస్తామన్నారో అవి కూడా మొదటి దఫా ఇవ్వడం జరిగింది, రెండో దఫా కూడా ఇస్తున్నారు. అలాగే మరి ఇలా మహిళలకు ఉచితంగా మరి బస్సులో ప్రయాణించే విధంగా కూడా మరి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది కూడా రేపు ఆగస్టులో ఈ యొక్క మరి హామీని కూడా నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అలాగే వేళ అమ్మఒడి పథకం కూడా రేపు తల్లికి వందనం పథకం కూడా మరి రేపు 12వ తారీఖున మరి వాళ్ళ అకౌంట్లో వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ఒక్కొక్క హామీని కూడా ఎలా నెరవేరుస్తుంది. గత ప్రభుత్వంలో మరి ఎక్కడ కూడా అభివృద్ధి లేకుండా రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా, ప్రతి పంచాయతీలో కూడా సరైన మెరుగైన వసతులు లేక ప్రజలు చాలా ఇబ్బందులకి గురవుతూ జరిగింది. మరి దానికి అనుగుణంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ప్రతి గ్రామ పంచాయతీల్లో కూడా మరి మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులోకి గ్రామ పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా మరి జనసేన పార్టీ అధ్యక్షులు మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నా సరే నిర్మోహాటంగా మరి ఆ యొక్క పంచాయతీ కార్యాలయాల వద్ద ఇబ్బందులు చెప్పుకునే విధంగా మరి గ్రామ సభలు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం గిన్నిస్ రికార్డు, మరి దాన్ని గిన్నిస్ రికార్డులో కూడా ఎక్కడం జరిగింది. అదేవిధంగా ఇలా ప్రతి పంచాయతీలో కూడా మరి సర్పంచులకి ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో పంచాయతీ సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా పెట్టి వాళ్ళకి ఎటువంటి మరి అధికారాలు లేకుండా చేశారు గత ప్రభుత్వంలో. మరి ఈరోజు సర్పంచులకి మరి అన్ని రకాల మరి వాళ్ళకున్న అధికారాలను కూడా వాళ్ళకి ఇచ్చి గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, అలాగే సీసీ రోడ్లు కానివ్వండి, ప్రతిదీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుండి వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలా మేజర్ పంచాయతీలో కాకుండా మారుమూల గ్రామాలు సైతం ఇవాళ గిరిజన ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో కూడా ఇవాళ సీసీ రోడ్డు, తార్ రోడ్లు వేసి మరి అక్కడ కూడా ఇవాళ గిరిజనులు ఉన్న చోట కూడా మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేసి అక్కడ గిరిజనులు కూడా ఎంతో సంతోషపడే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులోకి ముఖ్యంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ కూడా ఇలా అటవీ విధానంలో కూడా కొన్ని స్మగ్లింగ్స్, ఇవాళ ఎర్రచందనాలు ఇలాంటివన్నీ కూడా గత ప్రభుత్వంలో స్మగ్లింగ్ జరిగేవి. అవి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మగ్లింగ్ విధానాన్ని కూడా అరికట్టి అక్కడ ఉన్న కొంత అటవీ గిరిజనులు ఒక వ్యవసాయాలను కొన్ని ఏనుగులు ఎలాంటివి ధ్వంసం చేస్తే వాటిని కూడా నిర్మూలించడానికి వాళ్ళ పక్క రాష్ట్ర కర్ణాటక నుంచి కూడా కొన్ని గజరాజు ఏనుగులు తీసుకొచ్చి అక్కడ కూడా మరి గిరిజనులు అందరూ కూడా మెరుగైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఒక పీడ విరగడయ్యి సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు ఈ ఉండి నియోజకవర్గంలో 4 మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు, ఆగ్వి టౌన్ పార్టీ అధ్యక్షులు, సమన్వయ కమిటీ చైర్మన్, నీతి సంఘం అధ్యక్షులు, అలాగే ముఖ్యంగా మహదేవపట్నం గ్రామ సర్పంచ్ శ్రీ ఉనిమ సుబ్బలక్ష్మి గారు, శ్రీనివాస్ గారు, ఇలాగే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషం. ఈరోజు మహదేవపట్నంలో మహిళలు, వీర మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వానికి అండగా నిలబడిన వీర మహిళలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జనసేన పార్టీ తరఫున. అలాగే ముందు కూడా ఈ ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో మన ఉండి శాసనసభ్యులు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కూటమి కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ కనుమూరు రఘురామకృష్ణరాజు గారు కానివ్వండి, అలాగే కేంద్ర సహాయ మంత్రివర్యులు, మన పార్లమెంట్ సభ్యులు మన భూపతరాజు శ్రీనివాస్ వర్మ గారు అందరి యొక్క సహాయ సహకారంతో ఈ ఉండి నియోజకవర్గాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ శాసనసభ్యుల వారు కూడా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కానివ్వండి, కాలువలో పక్షాలను చేయడంలో కానివ్వండి, హై స్కూల్స్ కానివ్వండి, అన్నింటిలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కూడా సమన్వయంతో ముందుకెళ్తున్నందుకు అలాగే కార్యకర్తలు కూడా ఐకమత్యంతో ముందుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ రాక్షస పాలన అంతమైంది, రాక్షస పాలన అంతమైంది, రాక్షస పాలన అంతమైంది, ఈ రాక్షస పాలన అంతమైంది. ఈ వార్డు రోజు 4వ తారీఖు రోజున ఈ రాక్షస పాలన అంతమైంది, రాక్షస పాలన అంతమైంది. పండగ సంతోషం. మరి ఈ రోజున శుభ్ర పరిపాలన అందరికీ వచ్చింది. విరగడయింది 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 విరగడయింది. పవన్ పంతం, పవన్ పంతం, పవన్ పంతం, పవన్ పంతం, పవన్ పంతం. రాక్షస పాలన విరగడయింది, రాక్షస పాలన విరగడయింది, రాక్షస పాలన విరగడయింది. జై జనసేన, జై జనసేన. ఉమ్మడి కూటమి ఐక్యత, ఉమ్మడి కూటమి ఐక్యత, ఉమ్మడి కూటమి ఐక్యత. అయింది. ఈ సందర్భంగా మన పంచాయతీరాజ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు ప్రతి చోట సంక్రాంతి వెలుగులు వెదజల్లాలని ఒక సంబరాలు జరపాలని ఆదేశించారు. ఆ ఆదేశం మేరకు మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన ఏఎంసీ చైర్మన్ అయిన జిత్తే నాగరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ సంబరాలు అద్భుతంగా జరిగాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రాకముందు అని చెప్పాలంటే ముఖ్యంగా చెప్పగలిగే వ్యక్తులు ఎవరైనా ఉంటే మా సర్పంచ్లనే చెప్పాలి. గత 3 ఏళ్ల పాలన, ఈ సంవత్సరం పాలన అన్నదానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. 3 ఏళ్లలో మాకు వచ్చే పంచాయతీ నిధులు అన్నది ఏనాడు మా అకౌంట్లో పడలేదు. మేము గ్రామానికి ఇది చేశామని చెప్పుకునే పరిస్థితి అయితే ఎప్పుడూ జరగలేదు. కానీ ఈ సంవత్సర కాలంలో మేమేం చేసాం గ్రామానికి అని చెప్పుకోవడానికి, అందులో ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారైన కనుమూరి రఘురామకృష్ణరాజు గారి సహకారం ఎంతగానో ఉంది. అందులో మాకు ముఖ్యంగా మా గ్రామంలో మంచినీటి సమస్య అయితే చాలా విపరీతంగా ఉంటుంది. దానికి ఆయన సహకారంతో మామూలుగా మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈ నెలలో అందరికీ మంచినీరు వచ్చే విధంగా పూర్తయిపోతున్నాయి పనులు. అలాగే మంచినీరు చెరువు తవ్వించే అవసరం ఎంతైనా ఉంది. దానికి కూడా ఆయన సహకారం అందిస్తాం, ఈ సంవత్సరం స్టార్ట్ చేయమని చెప్పారు. ఎప్పటి నుంచో 30 ఏళ్ల నుంచి పంట బోధులు 3 ఏళ్ల నుంచి తవ్వలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే అవి ప్రక్షాళన జరిగింది. ఈనాడు మళ్ళీ ఇప్పుడు నిన్నే స్టార్ట్ చేసాము. పంట కాలాలన్నీ, మురికాలన్నీ, గుర్రపడక్కలు పూటక తీసివేత. అదేవిధంగా వెల్లివెరి గ్రామం నుంచి మా లక్ష్మీదేవగూడ వరకు రోడ్డు గత 30 ఏళ్ళ నుంచి అది అసలు వర్షం వచ్చిందంటే మనుషులు నడిచే విధంగానే ఉండదు. ఆ రోడ్డుకు కూడా ఇప్పుడే 1,50,00,000 గ్రాంట్ 1,06,00,000 గ్రాంట్ శాంక్షన్ అయింది.
ఉప్పరగూడు రోడ్డు, ఆ ఉప్పరగూడు రోడ్డు కూడా 20 ఏళ్ళు అయింది రోడ్డు వేసి. దానికి కూడా ఇప్పుడు ఈ సంవత్సరమే మొదలు పెడుతున్నాం. దానికి 40 లక్షలు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేశారు. అంతేకాకుండా ఈ రాష్ట్రాల్లో ఏ మారుమూల ఎక్కడికి వెళ్ళాలన్నా రోడ్లు గుంతలతో ప్రతి మనిషి ఎన్నో విధంగా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు గుంతలలోని రోడ్లు పాలన వచ్చింది అంటే మన కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. ఒక్క సంవత్సరంలోనే ఇంత మార్పు తీసుకొచ్చారంటే ఇంక 4 ఏళ్లలో ఇంకా మంచి మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. 2024 దగ్గర పెట్టుకోండి మన గవర్నమెంట్ రావడం జరిగింది. అలాగే ఈ రోజుకి గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరానికి అలాగే చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ గారు అందరితో కలిసిమెలిసి ఈ సంవత్సరంలో మరి ఆంధ్రప్రదేశ్కి మంచి ప్రభుత్వాన్ని ఇచ్చారు. అలాగే ఈ రానున్న 4 సంవత్సరాల్లో కూడా మంచి పనులు చేసి గ్రామం అదే రాష్ట్ర అభివృద్ధి పాల్పడతామని ప్రజలందరూ కూడా నమ్మి ఆశిస్తున్నారు. జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. ఆ నినాదాన్ని జన సైనికులు బలంగా జనంలో తీసుకువెళ్ళి 2024 జగన్ అంతం చేసి 2024లో జూన్ 4వ తారీఖున కూటమి ప్రభుత్వానికి నాంది పలికిన రోజు, జగనాసురుణ్ణి అంతం చేసిన రోజు. దాన్ని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, అటవీ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక పండుగలాగా జరుపుకోవాలని ఉదయం రంగవల్లులు, సాయంత్రం పిండి వంటలు మరియు కేక్ కటింగు మరియు బాణాసంచా అన్ని ఆకివీడులో పురమాయించారు. ఈరోజు ఇక్కడ కార్యక్రమం మన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుకు నాగరాజు గారి ఆధ్వర్యంలో వాళ్ళ స్వగ్రామమైన మహాదేవపట్నంలో ఎంతో అంగరంగ వైభవంగా మహిళా మనులతో రంగవల్లుల కార్యక్రమం వేసి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామానికి అధ్యక్షత వహించిన సర్పంచ్ గారు చెప్పారు సర్పంచుల గురించి. గతంలో నేను కూడా కోమటగుంట సర్పంచ్గా చేసి ఉన్నాను. సర్పంచుల్ని ఒక ఆటబొమ్మలుగా చేసిన జగన్ ప్రభుత్వం వాలంటీర్లే సర్పంచులనే రీతిలో వ్యవహరించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ తీసుకున్నాక సర్పంచ్కి ఒక గౌరవం ఇచ్చారు. సర్పంచ్ అనే ఒక పదానికి ఆయన నిర్వచనం తెలియజేశారు. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాక ఎన్నో గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు. అటవీ ప్రాంతాల్లో మారుమూలకు కూడా వెళ్ళి వాళ్ళ పాదరక్షలు లేని గిరిజనులకు కూడా సొంత ఖర్చులతో ఆయన పాదరక్షలు కూడా పంపించడం జరుగుతుంది. ఇంకా అనేకమైన మార్పులు మన సర్పంచ్ గారు చెప్పినట్టు ఇంకా 4 సంవత్సరాలు కూడా జరుగుతాయి. ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఇంకో 15 సంవత్సరాలు కలిసిమెలిసి ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై హింద్. జూన్ 4, 2024లో మన ఆంధ్ర రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం వచ్చింది. వచ్చినట్టు నుంచి ఈ రోజుకి 2025 జూన్ 4 సంవత్సరం పూర్తి సందర్భంగా జనసేన అధినేత శ్రీ కొండెల పవన్ కళ్యాణ్ గారు అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఈరోజు మన ఉండి నియోజకవర్గం మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ జుత్తుకు నాగరాజు గారి ఆధ్వర్యంలో మహాదేవపట్నంలో చాలా ఘనంగా మరి ఈ యొక్క నియోజకవర్గం మొత్తం కూడా అందరూ కూడా మండల అధ్యక్షులు అలాగే గ్రామ అధ్యక్షులు అందరూ కూడా ఇచ్చేసి ఈ మహాదేవపట్నం అంగరంగ వైభవంగా ముగ్గులు పోటీ జరిపించడం జరిగింది. అలాగే సాయంకాలం దీపావళి పండుగ కూడా చాలా వైభవంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసిన మా జుత్తుకు నాగరాజు గారికి ధన్యవాదాలు. అలాగే సపరిపాలన అన్నది ఎలాగుంటుందని ఈ సంవత్సరం నుంచి మనం చూస్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా ఆదేశించి అదే పద్ధతిలో అందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా ఈ సంక్రాంతి పండుగ అలాగే పిండి వంటలు వండుకుని సాయంకాలం దీపావళిని ఏర్పాటు చేసుకుని దీపావళి పండుగ కింద మరి అందరూ కూడా బాంబులు పటాసులని ఇక్కడ కాల్చుకుని మన రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమాలు వెళ్తున్న సందర్భంగా మరొకసారి మన చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా అందరికీ కూడా మనందరి తరపున నేను ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఉండి నియోజకవర్గం జుత్తుకు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు, దీపావళి ఉత్సవాలు చేసుకోవాలనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన సోదరిమణులైనటువంటి ఆడపడుచు అందరూ కూడా పాల్గొనడం చాలా శుభసూచకం. ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మీ అందరూ బై చెప్పున్నారు. నేడు కొన్ని పథకాలు కొంచెం లేట్ అయినా అన్ని పథకాలతో పాటు కొత్త పథకాలు కూడా మీ మహిళా మండలికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
దయచేసి మీరందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కి సంవత్సరం కాలం కావస్తున్నది. ఇక ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనుచూపు మేరలో కనిపించరు. అతనిపైన అనేక నేరారోపణలు ఉన్నాయి, త్వరలో రుజువు కాబోతున్నాయి. మీ అందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మంచిని అభివృద్ధిని సాధించే కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళ మీ మద్దతు ఇవ్వాలని, ఈ ప్రభుత్వంతో పాటు మీరు కూడా ఉన్న ఈ రాష్ట్రాన్ని ముందు నడిపించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసిమెలిసి ముందుకు తీసుకెళ్తారు కదా. మీ అందరూ ప్రతి విషయంలోనూ కూడా మా కూటమి ప్రభుత్వానికి ఆనందంగా ఉండాలండి. ఏదైనా చిన్న చిన్న గాసిప్స్ వచ్చినా సరే మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఈ రాక్షస పరిపాలనను మీరు అన్ని చూస్తున్నారు. ఎంతోమంది వేధింపులు రకరకాల ఇబ్బందులు పెట్టిన ఆ ప్రభుత్వానికి మీరు కళ్ళారా చూశారు. కాబట్టి దయచేసి ఆ జగన్ వర్గీయులు ఎవరైనా సరే ఏ మాట చెప్పినా మీరు నమ్మొద్దని, మరి రాబోయే ఈ కూటమి ప్రభుత్వం మంచి మంచి కార్యక్రమాలకి అభివృద్ధికి మీరు సహకరించాలని, ఈ రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందు దూసుకుపోవడానికి ప్రణాళిక సిద్ధాలు చేస్తారు. కావున మీ అందరూ ఈ కూటమి ప్రభుత్వాన్ని మధ్యవర్తిగా ఈ సందర్భంగా కోరుచు ఆకివీడులో ఈరోజు సాయంకాలం జై జనసేన. ఈరోజు మన ఎన్డీఏ కూటమి ఏర్పడి వన్ ఇయర్ అయిన సందర్భంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి దీపావళి ఒకేసారి జరుపుకునే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన ఉండి నియోజకవర్గం జిత్తుకు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఆయన స్వర్గాలమైన మాదేపట్నం గ్రామంలో ముగ్గులు పోటీ పెట్టడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం ఆకివీడు మండల పార్టీ కార్యాలయంలో మన జిత్తుకు నాగరాజు గారి ఆధ్వర్యంలో దీపావళి పండుగ కూడా చేయడం జరుగుతుంది. అది ముఖ్యంగా మన ఇక్కడికి ఇచ్చేసిన జన సైనికులు, వీర మహిళలు, మన గ్రామ ప్రెసిడెంట్లు, అలాగే మన 4 మండల అధ్యక్షులు అందరూ సాయంత్రం మన ఆకివీడు పట్టణ కార్యాలయానికి వచ్చి అందరూ అక్కడ మన దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుకున్నాం. జై జనసేన. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పీడ విడగడైందనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ జిత్తుకు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం కూడా ఆకివీడు పట్టణ కార్యాలయంలో మన దీపావళి పండుగ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారో జగన్ విర్ర వీగితే అధాపాతాలను తొక్కేస్తానని చెప్పారు. అదేవిధంగా 151 సీట్లు ఉన్న జగన్ని 11 సీట్లకి తొక్కి చూపించిన పవన్ కళ్యాణ్ గారు మరి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కూడా ఆయన అలాగే అహర్నిశలు కష్టపడుతున్నారు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన నాయకత్వంలో అందరికి కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరుకుంటూ మీరందరూ కూడా ఆయనకి అదేవిధంగా ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. జై జనసేన. ఉమ్మడి కోటి ఐక్యత. మరి ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరి ఉండి నియోజకవర్గంలో మహదేవపట్నంలో మా జిత్తుకు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మహిళా మండలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఈ రోజున మనకి పండగ వాతావరణం కల్పించిన ఉమ్మడి కూటమి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ రోజున పండగ ఎందుకు చేసుకుంటున్నామంటే ఈ రోజున మనకి సంవత్సరం కాలం అయి రాష్ట్రంలోని రాక్షస పాలన నుంచి మనకు విముక్తి కలిగించిన పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా చేసుకుంటూ మన అందరం కూడా ఐక్యతతో ముందుకెళ్లాలని ప్రత్యేకించి వీర మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన. జై జనసేన. ఉమ్మడి కూటమి ఐక్యత. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వం, నాగరాజు గారి నాయకత్వం, జిత్తుకు నాగరాజు గారి నాయకత్వం. జై జనసేన. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.